శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం। ఈ వీడియోలో పరిహారాలకు సంబంధించి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం। అయితే అప్పులు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య అప్పులు। అవసరార్థము ఏదో రకంగా అప్పుడు అవసరము ఎంత వడ్డీ కంటే అంత వడ్డీకి అప్పులు చేసేస్తూ ఉంటాం। ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటాం। ఈ మధ్య బ్యాంక్ లోన్స్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి అనుకోగానే మనకి వాళ్ళే ఎదురు ఫోన్ చేసి ఎదురు వచ్చి లోన్లు ఇచ్చేస్తుంటాం, తీసుకుంటాం, ఆ పని పూర్తి చేసుకుంటాం। కానీ తీరా కట్టేటప్పుడు ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది అనమాట। మనకి అంత రిటర్న్స్ రాకపోవడం అయితేనేమి, ఏదో రకంగా అప్పులు తీరకుండా ఒకటికి వడ్డీ 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 యాడ్ అయిపోయి అది తలకి భారం అయిపోతూ ఉంటుంది, మనం అప్పులు తీర్చలేకపోతాం। అలాంటప్పుడు మనకి ఏదైనా పరిహారం ఉందా అప్పులు తీరడానికి, ఎలా మరి బయటపడ్డము, దాంట్లో మనకి జ్యోతిష పరిహారాలు, దాంతోపాటు మనీ మంత్ర పరిహారాలు రకరకాలుగా కలిపి మీకు కొన్ని పరిహారాలు చెప్తాను। అంతకుముందు వీడియోల్లో కూడా మనం ఉప్పుకి సంబంధించినవి ఇలాంటి కొన్ని పరిహారాలు చేసుకున్నాము, చాలామంది మంచి ఫలితాలు ఉన్నాయి, ఇంకా కొన్ని టిప్స్ చెప్పండి అని చెప్పి అడిగారు। సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో అనమాట। సో ఎప్పుడైనా సరే అప్పు ఉంది, ఎలా తీరాలి, ఎలా తీరుతుంది అని చెప్పేసి చాలా మదన పడిపోతూ ఒకటికి 10 సార్లు అప్పు గురించి ఆలోచిస్తూ ఉంటారు। అయితే మనం ఏది సాధన సాధ్యతే సర్వం ఎలానో భావాన్ని మనం ఎలా ద్యోతం చేస్తామో ఆ భావం అలాగే రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట। భావాన్ని మీరు యాక్టివేట్ చేస్తున్నారు, అప్పు అనే దాన్ని యాక్టివేట్ చేస్తున్నారు। అప్పు ఉంది ఎలా తీరాలి, అప్పు ఉంది ఎలా తీరాలి అంటే అప్పు ఉంది అని మాత్రమే మీరు పదే 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 అనుకుంటున్నారు। ఆ అనుకున్నది అలాగే రెట్టింపు అవుతూ ఉంటుంది, ఎప్పటికీ అప్పు అలాగే ఉంటుంది। ఆ అప్పు తీరాలి అన్న భయం ఉంటుంది తప్ప తీరకపోవడమే ఉంటుందన్నమాట। కాబట్టి ఎంత అప్పైనా సరే ఉంది తీరిపోద్ది అని ఒక నమ్మకం ఉందనుకోండి, ఫస్ట్ మానసికంగా మనం ఫస్ట్ దృఢంగా ఉంటాం, ఎంత తప్పైనా తీరిపోతుంది అమ్మయ్య అనుకోగానే ఫస్ట్ హాయి ఉంటుంది, టెన్షన్ ఉండదు, భయం ఉండదు। అయితే దాని గురించి పదే పదే ఆలోచించాలి, తప్పదు, కానీ ఎలా ఆలోచించాలి, అమ్మో అప్పు ఉంది ఎలా తీరాలి అనే భయంతో ఆలోచించడం కాకుండా అమ్మయ్య అప్పు తీరిపోతుంది, బాగుంది, అప్పు తీరిపోతుంది, హాయిగా రేపు తీరిపోతుంది, ఇప్పుడు తీరిపోతుంది అప్పు అనేంత నమ్మకంగా ఉండాలి। అలాగే ఆ అప్పు తీరిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం అనుకుంటున్నాం, మళ్ళీ ఉంచే ఇన్కమ్ తోటి అప్పు కట్టేయాలని ఒక ఆలోచనతో ఒక డబ్బును జమ చేస్తున్నాం, అప్పు తీరిపోయింది, ఆ తీరిపోయిన తర్వాత ఆ డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నాం, కారు కొనుక్కోవాలనుకుంటున్నారా, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా షాపింగ్, ఇంకేదైనా నగలు, ఇలా ఏదో ఒక ప్లాన్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి। అలాంటప్పుడు ఆ పని జరుగుతున్నట్టుగా భావన చేయాలి, అంటే అప్పు తీరిపోయిన తర్వాత ఏ పని చేద్దామని మీరు ఆలోచిస్తూ ఉన్నారో ఆ పని అవుతున్నట్టుగా భావన చేసుకోవాలి। పదే పదే ఆ పని అవుతున్నట్టుగా భావన చేసుకోవడం వలన ఎప్పుడు జరుగుతుంది అది జరగడానికి ఎక్కువ ఆస్కారం ఏర్పడుతుంది। పదే పదే అనుకుంటే అది జరగడానికి జరుగుతుంది, విషయం మనకు కరెక్ట్ అవుతుంది, ఆ పని జరిగేలా చేస్తుంది। అంటే ఏంటి, అప్పు తీరిన తర్వాత నేను కారు కొనుక్కోవాలనుకున్నాను, సో కార్లో తిరుగుతున్నాను, కార్కి డ్రైవర్ని పెట్టుకున్నాను, లేదా నేనే నడుపుతున్నాను, కార్తో అక్కడికి వెళ్ళాను, పిల్లలతో ఇక్కడికి వెళ్ళాను, ఫ్యామిలీతో ఇలా వెళ్ళాను, ఇవన్నీ ఊహించుకుంటూ ఉండేమవుతుంది, అది జరగడానికి తొందరగా విశ్వము సపోర్ట్ చేస్తుంది అనమాట। సో అది ఎప్పుడు జరుగుతుంది, అప్పు తీరితే జరుగుతుంది। కాబట్టి అప్పు గురించి భయపడకుండా మనము అప్పు తీరిన తర్వాత చేయాలి అనుకున్న పని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, దానివల్ల వచ్చేటువంటి హ్యాపీనెస్ని మనము అనుభవించడం చేసినప్పుడు ఆ అప్పు తొందరగా తీరడానికి మనకి ఆస్కారం ఏర్పడుతుంది అనమాట। ఇది కూడా మనకి మనీ మంత్రాలో ఒక భావనే ప్రధానము అనేది। సో అప్పు ఉందన్న భావన కంటే అప్పు తీరిపోయిన తర్వాత ఏం చేస్తాము అన్న భావన మనల్ని హ్యాపీగా ఉంచుతుంది, అది యాక్టివేట్ అయ్యేలా చేస్తుంది, అది తొందరగా అవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది। కాబట్టి ఆ ముందున్న అప్పు తొందరగా తీరడానికి ఆస్కారం ఏర్పడుతుంది। ఈ రకంగా అప్పులు తీరడానికి చాలా సులువుగా మన నమ్మకంతో మన భావనతో అప్పుల్ని తీర్చుకోవచ్చు అనమాట। సో అందరూ ఇది ప్రయత్నం చేయండి। మరొక రెమెడీతో నెక్స్ట్ వీక్ కలుద్దాం। నమస్తే।